అప్కమింగ్ ఎపిసోడ్‌లో శ్రీను ఆజయ్‌కి ముసుగేసి చారులాగా తన పనులన్నీ చేపించుకుంటూ ఉంటాడు. అది చూసిన పద్మ నిజంగానే చారు అనే శ్రీనుకి సేవలు చేస్తుందేమో అని అనుకొని చూస్తూ ఉంటుంది. ఇక శ్రీను ఏమో చారు నీకు నచ్చినట్టుగా ఈరోజు రెడీ చేసుకో, ఫాస్ట్‌గా రెడీ చెయ్యి అని అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆద్య శ్రీను షర్ట్‌కి బటన్స్ పెడుతూ ఉంటే అది చూసిన పద్మ ఆనందంతో శ్రీను కోసము బొట్టు, దువ్వెన అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్తుంది. ఇక ఆది ఏమో చారులాగా శ్రీను షర్ట్స్‌కి బటనెట్టి తర్వాత తల దువ్వి తర్వాత కుంకుమ కూడా పెడుతుంది. ఇక ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కాబట్టి పెన్ కూడా జేబులో పెడుతుంది. ఇదంతా చూసి పార్వతి పొంగిపోతూ పార్వతిని తీసుకొని వచ్చి వద్దు ఏం చెప్తుందంటే చూసావా నా కొడుకు కోడలు ఎంత చక్కగా ఉన్నారు, ఇలా చూస్తుంటే నాకు ఎంత ముద్దొస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటే ఇదేంటి నువ్వు ఇలా చెప్పగానే చారులో అంత మార్పు వచ్చేసిందా, నాకేదో తేడా కనిపిస్తుంది అని పార్వతి అంటూ ఉంటే నువ్వు ఉండే ప్రతిదానికి అనుమానమే అని పద్మ అంటుకుంటుంది. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆద్య శ్రీనుని రెడీ చేయడం చూస్తూ ఉంటారు. ఇక ఆద్య ఏమంటుందంటే శ్రీను ఇలా చేయడం తప్పు కదా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు మనకి మోసం చేసి పెళ్లి చేశారు కదా, అది తప్పు కాదా, అలా అయితే ఇది కూడా తప్పు కాదు అని చెప్పి శ్రీను అంటాడు. ఇక ఆద్య శ్రీనుని రెడీ చేసిన తర్వాత శ్రీను ఏమంటాడంటే వాళ్ళు కనుక మనకి మోసం చేసి ఈ పెళ్లి జరిపించకపోయి ఉంటే ఇలా ఉండేవాళ్ళమే ఆద్య, ఇదంతా నీకు గుర్తు చేద్దామని చెప్పి నీతో బలవంతంగా ఈ పనులన్నీ చేయించుకున్నాను, నీకు గుర్తుంది కదా నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నువ్వే నాకు ఎదురు రావాలి ఏం జరిగినా సరే అని చెప్పి శ్రీను ఆద్యతో అంటాడు. ఇక ఆద్య కూడా ఓకే చెప్తుంది. నెక్స్ట్ సీన్లో చారు ఫుల్గా టిఫిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బిట్టు ఏమో చారు అక్క ఏ టిఫిన్ నేను కూడా భోజనం చేస్తా, నాకు కూడా టిఫిన్ పెట్టు చారు అక్క అని చెప్పి అంటూ ఉంటే ఈ టిఫిన్ నాకే సరిపోదు నీకెక్కడ పెట్టను అని చారు అనేసరికి ఏంటి మొత్తం టిఫిన్ నువ్వే తినేస్తావా అని అంటే తింటా అని చెప్పి చారు అంటూ ఉంటుంది. నువ్వు మంచిదని కాదు, ఆద్య అక్క అయితే నేను అడగగానే తను తినేది కూడా నాకే పెడుతుంది, నువ్వేమో మొత్తం నువ్వే తినేస్తాను అంటున్నావు అని బిట్టు అంటాడు. అవునరా నేనే తింటా అని చెప్పి ఇక అనేసరికి అయితే మొత్తం నువ్వే తినే అని చెప్పి కోపంగా చారుని తిట్టేసి అక్కడి నుంచి బిట్టు వెళ్తూ ఉంటాయి. ఈలోపు ఫ్రెండ్స్ వచ్చి మనం క్రికెట్ ఆడుకున్నారా అని చెప్పి బిట్టుతో అంటూ ఉంటారు. దాంతో ఇక బిట్టు ఏమో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వెంకట్రావు వస్తాడు. ఇక టిఫిన్ స్మెల్ చూసి అబ్బా టిఫిన్ స్మెల్ ఎంత అదిరిపోతుందంటే ఖచ్చితంగా టిఫిన్ మా చెల్లయ్య చేసి ఉంటుంది, ఒక పట్టు పట్టేయాలని చెప్పి చారు దగ్గరికి వచ్చి చారు ప్లేట్లో టిఫిన్ వడ్డించమ్మా నేను కూడా తిని పెడతా అని చెప్పి వెంకట్రావు అనడంతో ప్లేట్ తీసుకొని ఒక దోశ ముక్క వేస్తుంది. అది చూసి ఇదేంటమ్మా ఇది టిఫినా లేకపోతే ప్రసాదమా అని చెప్పి అడిగేసరికి ప్రసాదం కాదు మామయ్య చిన్న పెసరట్టు అని చెప్పి చారు అంటుంది. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు అడిగినా సరే ఎంతకన్నా పెద్దదే వేస్తారమ్మా, ఇది ఏం చేసుకోమంటావు అని చెప్పి అడిగేసరికి నేను ఇంతే వేస్తాను మా అబ్బాయి తింటే తిను లేకపోతే వెళ్ళిపో అని చెప్పి చారు అనడంతో ఇంత టిఫిన్ తినేసి అరిగించుకునేంత శక్తి నాకు లేదు, నీకన్నా మీ అత్తయ్య బెటరు, ఇంత అడిగితే పెద్దగా ఒట్టేస్తుంది అని చెప్పి వెంకట్రావు కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చారు ఏమో కొమ్ముకర్రలా తింటూ ఉంటుంది. ఈలోపు పద్మ పార్వతి అక్కడికి వచ్చారు. అసలు నా కొడుకు కూడా అలా కలిసిమెలిసి ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, చారు నాతో ఎలాగున్నా సరే వాడితో మాత్రం బాగానే ఉంది, వాళ్ళిద్దరూ అలా చిలక ఘోరంలా ఉంటే చాలు నాకు అంతకన్నా ఏమొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును చారు శ్రీను కూడా వద్దు వద్దు అంటూనే బాగానే చేయించుకుంటున్నాడు కదా చారు చేత అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోపు అక్కడే టిఫిన్ చేస్తున్న చారుని చూసి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి చారు ఇక్కడ టిఫిన్ చేస్తే అక్కడ శ్రీనుకి సేవలు చేసేది ఎవరు అంటూ అనుమానంగా చూస్తారు. అయితే ఇక్కడ చారు ఉందంటే అక్కడ ఖచ్చితంగా ఆర్చన ఉంటుందని చెప్పి ఇద్దరు కూడా పరుగున శ్రీను దగ్గరికి వెళ్తారు. శ్రీను ఏమో తనంతట తానే రెడీ అవుతూ ఉంటాడు. అంటే ఒకవేళ చారు ఇక్కడికి వచ్చేసిందేమో అని చెప్పి అనుమానం పడుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇది ఆద్య పని అయి ఉంటుంది, ఆద్యనే శ్రీనుని రెడీ చేసి ఉంటుంది. అసలు ఆద్యకి ఎంత ధైర్యమో నా కొడుకుని నా ముందే ఇలా రెడీ చేస్తుందా, చెప్తా ఇప్పుడే అందరి ముందు తీసుకెళ్ళి దాని సంగతి తేలుస్తా అని చెప్పి పద్మ ఆవేశపడుతూ ఉంటే నువ్వు అలా ఆవేశపడక వదిన, ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మరి చారు నువ్వు ఏం చేస్తున్నావు తన గదిలోకి వెళ్ళేంత వరకు కూడా అని అందరూ కూడా మనకి చివాట్లు పెడతారు, కాబట్టి ఇక ఇద్దరు తెలిసినా సరే ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పి పార్వతి అనడంతో ఇక పద్దు సైలెంట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో చారుని చూసి పద్మకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు ఈ చారుని భరించిన నా వల్ల కావట్లేదు పార్వతి, ఏదో ఒక రోజు నాకు పిచ్చే కిందని చెప్పి పిచ్చి హాస్పిటల్ చేర్చేంత వరకు కూడా వదిలిపెట్టేలా లేదు ఈ చారు
జానకి వెళ్ళిపోగానే రామలక్ష్మిని ఆద్య స్పెషల్ క్లాస్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నావు రామా అని చెప్పి అడిగేసరికి నేను కోర్సారి కలవడానికి వెళ్తున్నాను అని అంటుంది. ఇప్పుడు ఎందుకు రామలక్ష్మి కోర్సారి కలవడానికి వెళ్తున్నావు అని ఆద్య అడిగేసరికి నేను ఇప్పుడు వెళ్ళాలి, ఆయనకి నేను ఫోన్ చేసి నిజమేంటో చెప్తామన్నా సరే ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పడం చూసి అతను చాలా బాధపడుతున్నాడు. అది నేను కావాలని చెప్పలేదు, తప్పనిసరి పరిస్థితులు అలా చేయాల్సి వచ్చిందని ఆయనకు చెప్పాలనుకుంటున్నాను ఆద్య అని చెప్పి రామలక్ష్మి అనేసరికి ఎందుకు రామలక్ష్మి నువ్వు మీ బాబాయ్కి వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటుందని చెప్పి మాట ఇచ్చావు. సో నువ్వు ఇష్టం ఉండి చెప్పినా ఇష్టం లేకపోతే చెప్పినా నువ్వు పెళ్లి చేసుకోబోయే వారికి కదా చెప్పావు. ఇప్పుడు ఈ విషయం శౌర్యకి చెప్పడం ఎందుకు, చెప్పుకుని ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇక ఆద్య అంటూ ఉంటే లేదు అదంతా నాకు అనవసరం ఆద్య, కానీ సార్ దృష్టిలో మాత్రం నేను తప్పుడు వ్యక్తిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నేను శౌర్య మీద ప్రేమతో ఐ లవ్ యూ చెప్పలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా చెప్పాల్సి వచ్చిందనే విషయం శౌర్య సార్కి చెప్పాలి అని రామలక్ష్మి అనేసరికి అలా చేస్తే శౌర్య సార్ నిన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు కదా రామా, మళ్ళీ పోలీస్ కేసు గొడవలు ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ నీకు అవసరమా రామా, నా మాట విను, ఇప్పుడు నువ్వు మళ్ళీ కోర్సాన్ని కలవడానికి వెళ్ళకు అని ఆద్య ఎంత చెప్పినా సరే లేదు నేను కోర్సాన్ని కలవాలి, కలిసి నిజమేంటో చెప్పాలి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో శ్రీనుకి ఇంటర్వ్యూకి టైం అవుతుంది. శ్రీను భార్య రాగానే రఘురామ్ జానకి అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రఘురామ్ మేము ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యావా శ్రీను అని చెప్పి అడుగుతుంటే బాగా ప్రిపేర్ అని చెప్పి శ్రీను అంటాడు. జానకితో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాడు కాబట్టి పూజ చేసి కుంకుమ తీసుకుని వచ్చి పెట్టు అని చెప్పి జానకితో అంటాడు రఘురామ్. సరే అని చెప్పి జానకి అంటూ వెళ్తూనే శ్రీను నుదురి మీద ఉన్న కుంకుమ చూసి ఆల్రెడీ కుంకుమ ఉంది కదా అని చెప్పి రఘురామ్ అడుగుతూ ఉంటాడు ఎవరు పెట్టారని చెప్పి. దాంతో అందరూ కన్ఫ్యూజన్లో ఉంటే చారు పెట్టిందని చెప్పి పార్వతి అంటుంది. చారు ఆశ్చర్యపోతూ నేను ఇప్పుడు పెట్టా అని చెప్పి అనేసరికి రఘురామ్ అనుమానం వ్యక్తం చేసేసరికి భయపడిన పద్మ నేనే పెట్టా అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక సరే ఎవరైతే ఏంటి పూజ చేసి పెట్టారు కదా అని చెప్పి అనుకుంటారు. శ్రీని ఇంటర్వ్యూకి టైం అవుతుంది కదా ఇక బయలుదేరు అని చెప్పి రఘురామ్ అంటాడు. చారుని ఎదురమ్మని చెప్పి అన్నంతో చారుని పార్వతి బాగా చెప్పాడు కదా వెళ్ళి ఎదురురా చారు అని చెప్పి అన్నంతో చారు హ్యాపీగా శ్రీనుకి ఎదురొస్తూ ఉంటుంది. శ్రీను మాత్రం ఆద్యని చూస్తూ ఆద్య నువ్వే ఎదురు రావాలి అన్నట్టుగా సైగ చేస్తాడు. ఆద్య భయపడుతూనే ఉంటుంది. ఇక చారు ఎదురొస్తూ ఉంటే శ్రీను అలా చూస్తూ ఉండిపోతాడు. దాంతో పార్వతి పద్మ వాళ్ళు చారు ఎదురొస్తుంది నువ్వు వెళ్ళి శ్రీను అని చెప్పి కన్విన్స్ చేస్తారు. చారు అలా ఎదురొస్తూ ఉంటే క్రికెట్ ఆడుతుంటూ ఉంటారు బిట్టు వాళ్ళు. ఆ బాల్ అప్పుడే సరిగ్గా చారు తలకొచ్చి తగులుతుంది. చారు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో ఇక అందరూ కూడా చారుకి ఏమైందని చెప్పి టెన్షన్ పడుతూ చారుని స్పృహలో తెప్పించడానికి ట్రై చేస్తారు. అప్పుడు రఘురామ్ ఆద్యతో వాటర్ తీసుకురమ్మని చెప్పి ఆద్యతో అంటాడు. దాంతో ఆద్య అటుగా వస్తూ ఉంటే శ్రీను ఏమో అదే ఆద్య ఎదురుగా భావించి ఇక తను ఇంటర్వ్యూకి బయలుదేరుతూ ఉంటాడు. మరి ఆద్య శ్రీనున ఈ రహస్య బంధం ఎలా తెలియబోతుందని అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.